రెండవ అధ్యాయంలో ఆహ్, మరి ఏదెను తోటల నుంచి బయలుదేరినటువంటి నదులన్నిటిల్లో ఒక నదిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు. ఆదికాండము రెండవ అధ్యాయము 10, 11 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము రెండవ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశం పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును, గోమేధికములను దొరుకును. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో దేవుడు మొదట ఆదామవ్వలను సృష్టించిన తర్వాత ఆదామవ్వలు ఉండుట కొరకు దేవుడు ముందుగానే మరి ఏదెను అనబడినటువంటి ఒక తోటను ఏర్పాటు చేసి, ఆ తోటను మరి కాయుటకును, ఆ తోటలో వారిని ఉంచినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ తోటలోనే ఒక నది ఉన్నదంట. ఆ నది 4 శాఖలుగా చేయబడి, 4 శాఖలంటే 4 కాలువలుగా తయారు చేయబడి, ఈ 4 కాలువలు 4 ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఈ తోటలో నుంచి బయలుదేరినటువంటి ఈ నది మరి అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి, అనేక స్థలములను తడిపి, అనేక స్థలాలను అభివృద్ధి పరిచినట్టుగా కూడా మనం చూడగలం. అయితే ఈ 4 శాఖలుగా పారుతున్నటువంటి ఈ 4 కాలువలకు 4 చక్కటి పేర్లు దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఒకదాని పేరు పిషోను, రెండో దాని పేరు గీహోను, మూడవ దాని పేరు ఇద్దెకేలు, నాలుగవది యూఫ్రటీస్ అని ఇలాగ 4 కాలువలకు 4 పేర్లు దేవుడు ఏర్పాటు చేసి పెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ నది బయలుదేరినప్పుడు ఈ నది ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పేరు ఏర్పాటు చేశాడు. మొదటి దాని పేరు పీషోను అనబడినటువంటి నదిగా మనము చూస్తాం. ఈ పిషోను అనగా అర్థం ఏంటిదంటే ధారాళముగా ప్రవహించుట, సమృద్ధిగా పారుట అని దీని యొక్క అర్థం. కాబట్టి ఈ పిషోను నది ప్రవహిస్తుంది. నది అనేది దేనికి సాదృశ్యంగా ఉంచబడిందంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంచమన్నట్టుగా మనం చూస్తాం. ఈ పిషోను నది ప్రవహిస్తున్నటువంటి స్థలములలో జరిగినటువంటి సంఘటనలు ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా అయి ఉండి దేవుని వాక్యముగా ప్రకటించబడుతున్నటువంటి వాక్యానికి సాదృశ్యం కూడా మనకు కనబడుతుంది. మనం చూస్తాం యోహాను సువార్తలో దేవుడు వాక్యమే అని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీ పత్రికలు అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని జ్ఞాపకం చేస్తున్నది. ఈ వాక్యము అనబడుతున్నటువంటి ఈ నది బయలుదేరి 4 శాఖలుగా చేయబడి అనేకమైనటువంటి వారి జీవితాల్లో ఆత్మీయమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ధారాళంగా ప్రవహిస్తున్నటువంటి నది ఇది. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎండిపోనటువంటిది, ఆగిపోనటువంటి నదిగా కూడా ఉన్నది. ఈ రోజుల్లో దేవుని వాక్యమునకు ఆటంకపరుస్తూ, దేవుని వాక్యము ప్రకటించకూడదని, దేవుని వాక్యమును మానివేయాలని, దేవుని వాక్యమును, దేవుని సువార్తను ఎవరు కూడా ప్రకటించకూడదని అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేకమైనటువంటి తలంపులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డల పైన, సేవకుల పైన, సంఘముల పైన, నేటి సమాజంలో అనేకులు దాడులు చేస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు, మత మార్పిడి అంటున్నారు,
రకరకములైనటువంటి మాటల చేత అనేకులు ఏం చేస్తున్నారంటే, ఎలాగైనా సరే ఈ క్రైస్తవ్యమని, లేకపోతే ఈ క్రీస్తు సువార్తను ప్రకటించకుండా ఆపివేయాలని అనేకమైనటువంటి తలంపులు కలిగి అనేకులు దాడులు జరిగిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం నేటి దినములో. అయితే దేవుని వాక్యము అంతటితోనే ఆగిపోలేదు ఎప్పుడు గూడా. వాళ్ళు ప్రకటించకూడదు అంటే మనోళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ దినాల్లో టెక్నాలజీ ఎక్కువయ్యే కొద్దీ అనేక విధాలుగా సువార్త వెదజల్లుతుంది, ప్రకటించబడుతుంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా అనేకమైనటువంటి విధాలుగా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే అది ఎక్కడ గూడా ఆగిపోదు. ఆ దినములలో పాత నిబంధన కాలంలో గూడా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలదిగా వారు దినదినానికి అభివృద్ధి చెందుతూ, వర్ధిల్లుతూ వచ్చారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిజంగా శ్రమలు ఎన్ని ఎక్కువగా వస్తుంటే, దేవుని సువార్త గూడా అంత ఎక్కువగా వెదజల్లబడుతుంది. అంతగా ప్రకటించబడుతుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి కులగన సర్వే అని ఏర్పాటు చేసిర్రు. ఇలాగైనా సరే క్రైస్తవులను ఏదో ఒక రకంగా ఆఫ్ జేయాలనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా క్రైస్తవులను దూరం జేయాలనుకుంటున్నారు. అసలు ఈ క్రైస్తవ్యము అనేటిది ఉండగూడదనుకుని ఆలోచన జేస్తున్నారు. కానీ ఈరోజు కొందరు ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన ఏంటిదంటే, ఏది ఏమైనప్పటికిని రాబోయే కాలంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరగవచ్చేమో. లేపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, బీజేపీ వాళ్ళు గాని రకరకాలుగా ఆలోచన చేసి దేవుని మందిరానికి వెళ్ళకుండా చేస్తారేమో అని జెప్పి, ఈ రోజుల్లో చాలా మంది బీసీసీ అని జెప్పి, మేము క్రైస్తవులే అని జెప్పి కొందరు చాలా మంది ప్రిపేర్ అయ్యి సిద్ధపాటు కలిగి ఈ కులగణ సర్వేలో రాపిచ్చుకుంటున్నారు. చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పాటు చేసినా, దేవుని సువార్త ఆగకుండా ప్రకటించబడుతూనే ఉంది. అది ప్రవహిస్తూనే ఉంది. ఈ పిషోను నది కూడా ఎప్పుడు గూడా, ఎక్కడ గూడా ఎండిపోదు, ఆగిపోనటువంటిది. అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంచబడింది. ఈ దేవుని వాక్యం ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో, ఈ దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఈ దేవుని వాక్యం ఎవరి జీవితంలో అయితే నివాసం చేస్తుందో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు గూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వినాలంటే ఇష్టపడరు. ముసలమ్మ ముచ్చట్లు వినాలంటే వింటారు. అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటారు. కానీ దేవుని వాక్యమును వినలేక, గ్రహించలేక చాలామంది ఏం జేస్తున్నారంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అసలు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి ఉండాలి. శ్రద్ధ ఉండాలి. విని విడిచిపెట్టడం కాదు గానీ, ఆ వాక్యము మన హృదయంలోనికి స్వీకరించుకోవాలి. ఆ వాక్యము మన హృదయంలో నాటబడాలి. ఆ వాక్యాన్ని మనం దినదినానికి నెమరు వేస్తూ ఉండాలి. కాబట్టి విశ్వాసి ఎప్పుడైతే దేవుని వాక్యమును స్వీకరిస్తాడో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటాడు కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన చూస్తాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని దేవుని వాక్యములు మనం చూస్తాం. నిజంగా అనేక విధాలుగా పాపుల మార్గము నిలవక, అపహాస్యులకు కూర్చున్న చోటున కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవక, దేవుని వాక్యమును దినదినము ధ్యానం చేస్తూ, దేవుని వాక్యమందు ఆనందిస్తూ, దేవుని వాక్యములో మనం దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఎట్లుంటదంటే తెలుసా? నీటి కాలువ దగ్గర నాటబడినటువంటి ఒక చెట్టు వలె ఉండి పచ్చగా చిగురిస్తూ ఉంటారంట. విశ్వాసి జీవితంలో కూడా అలాగే ఉండగలడు. కాబట్టి ఈ పిషోను నది ప్రవహించిన చోట అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ నది 4 శాఖలుగా చేయబడి ఈ పిషోను అనే మొదటి కాలువ ఎక్కడ ప్రవహించిందంటే తెలుసా? అది అవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ పారుతుందంటే అవీల దేశములో ప్రవహిస్తుందంట. అవీల దేశములో ఈ నది పారుతూ ఉంది. అవీల అనగా అర్థం ఏంటిదంటే ఇసుక భూమి. ఇసుక భూమి అని ఈ అవీల దేశం అనే పేరుకు అర్థంగా ఉంచబడింది. అవీల దేశము ప్రవహిస్తున్నటువంటి ఈ నది
ఇది ఇసుక భూమికి సాదృశ్యంగా ఇవ్వబడింది. ఇసుక భూమి దేనికి సాదృశ్యం అంటే, ఒక విశ్వాసికి సాదృశ్యం. ఒక విశ్వాసి సంఘములో, సమాజములో, క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి ఒక విశ్వాసికి సూచనగా ఉంది. ఎందుకు ఇసుక భూమిలో హవీల దేశము ప్రవహిస్తుంది అంటే, హవీల నది ప్రవహిస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాతావరణానికి అనుకూలంగా మారిపోతది ఇసుక. దేవుని వాక్యంలో అంటాడు, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 27:3లో చూస్తే, రాయి బరువు, ఇసుక భారము అని రాయబడింది. రాయి బరువుంటది. దానిని ఒకరిద్దరు లేకపోతే ఒక నలుగురు కలిసి తీసి పారవేయగలరు కానీ, భారముతో ఉన్నటువంటి ఇసుకను ఎవరు గూడా తీసివేయలేరు. నేటి దినంలో ప్రియ దేవుని బిడ్డలారా, బరువు కంటే భారం ఎక్కువైనటువంటి పరిస్థితులున్నాయి. అనేక విధాలుగా భారం కలిగినటువంటి జీవితాలున్నాయి. సమాజంలో మనం చూస్తే తల్లిదండ్రులకు పిల్లలు భారం కలిగి ఉన్నారు చాలా మంది. లేకపోతే సంఘములో సేవకునికి విశ్వాసులు భారం కలిగి ఉన్నారు. సమాజంలో అనేక విధాలుగా భారములు మోస్తూ ఉన్నారు. అయ్యో! రకరకాలైనటువంటి జీవితాలు కలిగి భారమును భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వారున్నారు. చాలా మంది త్రొట్టిల్లిపోయినటువంటి వారున్నారు. చాలా మంది జీవితాలు అయ్యో! అనేక విధాలుగా మరణించినటువంటి వారున్నారు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేవారున్నారు. కాబట్టి భారము, ఈ భారము కలిగినటువంటి జీవితాలు. అయ్యా! ఇక నా బ్రతుకు చాలు. నేను భరించలేనింకా. ఈ బ్రతుకు నాకు ఇంక వద్దు అనుకుని చనిపోయినటువంటి వాళ్ళున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు భారం కలిగి చాలా మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు పెంచి పెద్దవారిగా చేసినటువంటి పిల్లలు, ఈ రోజుల్లో తల్లిదండ్రులకు కొంచెం అన్నం పెట్టలేక, ఆహారం పెట్టలేక, ఆదరించలేక, వారిని ప్రేమించలేక భారం కలిగినటువంటి వారుగా ఉన్నారు. మా తల్లిదండ్రులు చనిపోతే చాలనుకుని కొందరు చంపివేసే వాళ్ళున్నారు. కొందరు త్రోసివేసే వాళ్ళున్నారు. కొందరు ఇంటిలో నుంచి వెలివేసేవారున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి బజారున బడి అడుక్కుని తినే పరిస్థితిలోనికి దిగజారడానికి కారణం ఏందంటే, వీళ్ళు నాకు భారమై ఉన్నారనే సత్యం. కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మారిపోయినటువంటి జీవితాలు ఎందరో ఉన్నారు. ఈ ఇసుకకు 3 లక్షణాలున్నాయి. ఒకటి ఏంటిదంటే, ఎండ ఎంత ఎక్కువ కొడితే అంత వేడిగా ఇసుక గూడా మారిపోతుంది. ఎండ కొట్టిన కొద్దిగా ఈ ఇసుక ఏమైతదంటే వేడి కలిగి ఉంటది. అలాగే వర్షం వచ్చినప్పుడు అది పచ్చిగా మారిపోతది. చలికాలం వచ్చినప్పుడు అది చల్లగా ఉండగలుగుతది. కాబట్టి ఇసుకలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏదంటే, వాతావరణమునకు అనుకూలంగా మారిపోతుంటది. వాతావరణం ఎట్లుంటే అట్లాగే మారుతది ఇసుక గూడా. విశ్వాసి జీవితంలో కూడా ఏది మేలు అనిపిస్తదో అలాగే ముందుకు కొనసాగుతుంది. కష్టం ఉంది గదా ఇది. లేకపోతే దీనిలో ప్రవేశిస్తే శ్రమ ఉంది గదా! నష్టాలొస్తవేమో గదా! అయ్యో! లేకపోతే సమయము వృధా అవుతదేమో కదా! అనుకుని అనేకులు ఏం చేస్తారంటే నేటి దినముల్లో ఇలాగే ఉన్నారు విశ్వాసులు గూడా. బెదురుకుంటున్నారు. క్రైస్తవం దేవుని మందిరానికి పోవాలంటే భయం. బైబిల్ చేతులు పట్టుకోవాలంటే భయం. ప్రార్థన చేయాలంటే భయం. వాక్యాన్ని ఒకరిద్దరితో షేర్ చేసుకుందామంటే భయం. భయం, భయం. అంటే లోకము ఎలాగుంటే వారికి అనుకూలంగా మారిపోతున్నటువంటి వాళ్ళు సమాజంలో మనం చూస్తాం. పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు. పదవులు, అధికారాలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే తెలుసా? రకరకాలైనటువంటి పూజలు, పునస్కారాల్లో పాల్గొని వాటినే ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మొన్న మా దగ్గర ఇక్కడ జాతర జరుగుతుందిప్పుడు. ఉద్దాలనేటిది తయారు జేసి ఏర్పాటు జేస్తారు. దానిలో ఉన్నటువంటి వాళ్ళెవరో తెలుసా? మొత్తం సంఘ నాయకులే. సంఘ పెద్దలు, ట్రెజరర్, చైర్మన్, సెక్రటరీ ఎవరైతే ఈ కమిటీలో మెంబర్లున్నారో మెయిన్ అధికారులు. ఒక పెద్ద సంఘము. పెద్ద సంఘంలో ఉన్నటువంటి నాయకులే ఈ రోజుల్లో ఏం జరిగిస్తున్నారో తెలుసా? కురుమన్న అనే దేవుడు ఉన్నాడని పాదాలు తయారు జేసి గ్రాండ్‌గా గంభీరంగా జేస్తారు. అనేక విధాలుగా అందులో నిమగ్నమైపోయి ఉన్నటువంటి వారున్నారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా చాలా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళా ఆదివారం వచ్చిందంటే ఆరాధనలో చర్చిలో మేమే చైర్మన్‌లం, సెక్రటరీలం, కమిటీ పెద్దలం అని జెప్పి పాల్గొని ఇదిగో మళ్ళా ఇలాంటి ఆచారాలు జరిగిస్తున్నారు. ఎందుకయ్యా ఇలాగ జేస్తున్నారంటే, ఏం జేస్తాం సార్ అది మాకు ఈ పెద్దల నుంచి ఉన్నటువంటి ఆచారము. దాన్ని మేము చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాతావరణాన్ని ఎట్లా ఉంటే
అనుకూలంగా అట్లా మారిపోతారు. రెండోది ఏంటిదంటే ఇసుక భారమైనటువంటి ఇసుక అది. మోయలేనటువంటిది. రాయి అంటే పట్టి తీసి పడవేయొచ్చు గానీ, ఇసుక తీసివేయలేం. అది భారమైనటువంటిది. రెండోదిది. మూడోది ఏంటిదంటే, ఇసుకలో ఏది కట్టినా గూడా నిలువనేరదు. అది ఉండదు. దేవుని వాక్యములో కు మరి ఒక ఉపమానం జెప్పాడాయన. ఏం జెప్పాడంటే, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వానలొచ్చిన, వరదలొచ్చిన, గాలి చెలరేగినా గూడా ఆ ఇల్లు కూలిపోలేదు గానీ, ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు వానలొచ్చినప్పుడు, వరదలొచ్చినప్పుడు, గాలి చెలరేగినప్పుడు, ఆ ఇసుకలో కట్టబడిన ఇల్లు కూలివేయబడింది అని కూలిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఇసుకలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంచబడిందని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి భారము కలిగినటువంటి బ్రతుకులలో హవీలా అనేబడే ఇసుక భూమిలో ఉన్నటువంటి ఈ స్థలముల్లో ఒక విశ్వాసి జీవితంలో పిషోను నది ప్రవహించిందంట. ఈ పిషోను నది ఎక్కడ ప్రవహించిందంటే ఇసుక భూమిలోనికి ప్రవహించినట్టుగా మనము చూస్తాం. అయితే ఇక్కడ దేవుని వాక్యములు అంటాడు, హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడేముందంట తెలుసా? బంగారం ఉంది. ఇసుక భూమిలో బంగారం ఏమిటి అసలు? ఇసుక భూమిలో ఉన్నటువంటి ఈ విశ్వాసి లక్షణాలు కలిగినటువంటి జీవితంలో బంగారం ఎలాగు దొరికింది? ఇక్కడ బంగారం ఎలాగున్నది? అనే సత్యాన్ని గనక మనం జ్ఞాపకం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనబడినటువంటి ఈ పిషోను నది ఎప్పుడైతే ఇసుక భూమిలో ప్రవహించిందో, ఇసుక భూమిలోనికి ప్రవహిస్తూ పారుతూ ఉందో, అక్కడ బంగారము దొరికినట్టుగా మనం చూస్తాం. భారము కలిగినటువంటి జీవితంలో, బరువైనటువంటి బ్రతుకులలో, అయ్యో! వాతావరణానికి అనుకూలంగా మార్చబడినటువంటి జీవితాలలో దేవుని వాక్యం ఎప్పుడైతే నాటబడుతదో, దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రవహిస్తుందో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే సమయాన్నిస్తారో, అక్కడ బంగారము దొరుకుతుంది అన్నట్లుగా మనం చూస్తాం. బంగారం క్రీస్తు దైవత్వానికి సాదృశ్యంగా ఉంచబడింది. క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో పరిశుద్ధుడుగా ఉండి, పవిత్రుడుగా ఉండి, తన మంచి జీవితాన్ని కొనసాగించగలిగినాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తదో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, దేవుని వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే నాటబడుతదో, అప్పుడు శ్రేష్టమైన జీవితం కలిగినటువంటి వారంగా మనము మార్చబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ బంగారం ఎలాంటిదంటే తెలుసా? అది శ్రేష్టమైనది. విలువైనటువంటి బంగారం. బంగారంలో చాలా రకాలున్నాయి. మనం షాపులు ఈ రోజుల్లో గూడా చూస్తే మామూలు బంగారం ఉంది, కేడీఎం బంగారం అని ఉంది. మరి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బంగారాలున్నాయి. కాబట్టి క్రీస్తు దైవత్వంలోనికి మనం మార్చబడతాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. దేవుని వాక్యమునకు విలువ ఇచ్చినప్పుడు, దేవుని వాక్యము చేత మన జీవితాలు సరిచేయబడినప్పుడు, దేవుని వాక్యము మన జీవితంలో ప్రవహించినప్పుడు, మనము శ్రేష్టమైన వారంగా మార్చబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇంకొక మాట అంటాడక్కడ, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలము ఉన్నది అని సత్యం గూడా జ్ఞాపకం చేస్తున్నాడు. బోలము ఇది చేదు కలిగినటువంటిది. చేదైనటువంటిది. దీనిని త్రాగితే చనిపోతారసలు. ఈ బోలం అక్కడ దొరుకుతుందంట. అంటే అర్థం ఏందంటే అత్తరు అది. సెంటు. ఈ సెంటు ఎందుకొరకు చాలా మంది ఉపయోగిస్తారో తెలుసా? సువాసన వెదజల్లాలని. నా నేను 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 నడుస్తున్నటువంటి మార్గంలో, నేను వెలుచున్నటువంటి స్థలంలో, ఈ రోజుల్లో ఎక్కడ చూడు ఏం చేస్తున్నారంటే, స్ప్రేయర్లు కొట్టుకొని, సెంట్ వేసుకొని, సువాసన వెదజల్లాలి. మంచి వాసన, పరిమళ వాసన రావడానికి అనేకులు స్ప్రేలు వాడుతున్నారు. వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి సెంట్‌ను వాడుతున్నారు. ఈ సువాసన దేనికి సాదృశ్యంగా ఉంచబడిందంటే, సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంచబడింది. ఒక విశ్వాసి ఎప్పుడైతే ఈ భారము కలిగినటువంటి జీవితములో కిషోరు నది, దేవుని వాక్యం అనబడిన నది ప్రవహించిందో, అక్కడ శ్రేష్టమైనటువంటి క్రీస్తు దైవత్వం కలిగి, దేవుని వాక్యము ప్రవహించిన చోట్ల పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారి జీవితంలో ఎలాగుండాలని తెలుసా? సాక్షిగా ఉండాలి. సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో సాక్ష్య జీవితం మన జీవితంలో ఉండలేకపోతున్నాం అంటే ఏంటిదంటే, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే నాకు పాటలు రావు గానీ, పాట చాలా చక్కగా ఆ దినాల్లో రాశాడు. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు
సాక్ష్యం ఇచ్చదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం ఇచ్చేదనే సత్యని భక్తుడు పాట ద్వారా రాశాడు. సాక్ష్యం ఇవ్వాలి. గొల్లలు యేసుప్రభుని గురించి విని అనేకులకు వెళ్లి సాక్ష్యం ఇచ్చారు. ప్రకటించగలిగినారు. అలాగే సమరయ స్త్రీ తనకు ఉన్నటువంటి సమస్యలన్నీ గూడా యేసు ప్రభువు వివరించాడు. అమ్మా, నీకు 5గురు పెనిమిటిలున్నారు. ఇప్పుడు గూడా ఇంకొకడున్నాడు. వాడు గూడా నీ వాడు కాడు అని ఆమె రహస్య సత్యాలను ఎప్పుడైతే యేసు ప్రభు బయటపెట్టాడో, ఆమె గూడా తన పాప సంబంధమైన కుండలను విడిచిపెట్టి, ఇదిగో పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైన తండ్రి సత్యాలను బయలుపరిచింది. ఆమె గూడా ప్రకటించింది. ఒక సాక్షిగా నిలబడినారు. ఇలాగ చెబితే చాలా మంది సాక్షులుగా నిలబడినారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని మందిరానికి వెళ్తున్నాం కానీ, అయ్యో చక్కగా పాడుతున్నాం గానీ, చక్కగా వెళుతున్నాం గానీ, దేవుని వాక్యాన్ని మన జీవితంలో స్వీకరించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం పాటించలేకపోతున్నాం. దేవుని ఆజ్ఞలను అనుసరించలేకపోతున్నాం. దేవుని వాక్యానికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యము మన జీవితంలో పనిచేస్తదో, అప్పుడు క్రీస్తు దైవత్వంలోనికి మార్చబడతాం. అంతేకాదు ప్రియ దేవునులారా, మన జీవితం ఒక సాక్షిగా నిలబడతాం. ఈరోజు క్రైస్తవుడని చెప్పుకోవాలంటే భయపడతారండి. నేను చర్చికి వెళ్తానని సత్యాన్ని చెప్పాలంటే భయపడతారు. ఎవరో ఇద్దరు ముగ్గురు అన్యులున్నారంటే వారి ఎదుట ప్రార్థన చేయాలంటే భయపడతారు. సాక్ష్యం లేదు మన జీవితంలో. మంచి సాక్ష్యం లేదు. ఈ రోజుల్లో రాత్రి ఒక 8 గంటల 10 నిమిషాలకు ఒక బ్రదర్ అంటాడు, "సార్ నేను గూడా ఒకప్పుడు చర్చికి వెళ్తుంటిని గానీ, ఇప్పుడు చర్చికి మానేశాను. నేను నా కుటుంబం చర్చికి పోవడం లేదు" అంటే, "ఎందుకు బ్రదర్ చర్చికి పోతలేరంటే" ఎవరి ప్రవర్తన సరిగ్గా లేదు సార్. ఎవరి మంచి ఆలోచనలు లేవు సార్. ఇష్టమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. అబద్ధాలాడుతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. దేవుని సొమ్మును దోచుకొని తింటున్నారు. అనేకులు వ్యభిచారులుగా మారిపోతున్నారు సార్. ఎక్కడ చూడు విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు. ఇంక నేను చర్చికి పోవడమే బంద్ చేశాను. నేను, నా భార్య, మా పిల్లలు, మా అత్తమామలు ఎవరు గూడా చర్చికి పోకుండా అందరం గూడా బంద్ చేసినాం రోజు. అంటే లేదు బ్రదర్, చర్చికోవాలి. ఎవరెలాగా వండుకోకు గాని మనం చర్చికోవాలని దేవుని వాక్యం వినాలి. సేవకుడు మంచి సేవకుడున్నాడు. సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు మీరు వినాలి అని నేను జెప్పాను. చెప్తే వాళ్ళిట్లా, ఈళ్ళిట్లా అని అనేకమైనటువంటి జీవితాలు వారి ఎదుట ఉంచినట్టుగా మనం చూస్తాం. అంటే సాక్ష్యం లేదు మన జీవితంలో. దేవుని వాక్యం అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగుంచాడు. వాసనగా ఉండాలని ఉంచాడు. మనం సువాసనగా ఉండాలని ఆయన ఏం చేశాడంటే, తను తాను నలగొట్టుకున్నాడు. తన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అలాగ రాయబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం సమయాన్నిస్తామో, దేవుని వాక్యం మన జీవితంలో ప్రవహిస్తదో, అప్పుడు మనం పరిశుద్ధతగా మార్చబడతాం. రెండోది సాక్ష్య జీవితం కలిగి ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటిదంటే, అక్కడ గోమేధికం గూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. గోమేధికము అనేది ఒక ముత్యము, ఒక రాయి. అది అమూల్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి రాయి. కాబట్టి ఈ రాయి అనేది ఆ దినంలో మరి మొట్టమొదట యాజకులు ఉండేవారు. యాజకుడు పరిశుద్ధ స్థలములో ఉండి ధూపం వేసే యాజకునికి ఒక వస్త్రం ఉండేది. అది ఎపోదు. నిర్గమకాండంలో మనం చూడగలం. ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు ఎఫోదును ధరించి ధూపం వేసేవాడు. దేవుని ఆలయంలోనికి ప్రవేశించేవాడు. ఈ ఎపోదులో మరి ఉన్నటువంటి 12 ముత్యాలలో ఈ గోమేధికం అనేది 8వ ముత్యం, 8వ రాయి. అది శ్రేష్టమైనటువంటిది, విలువ కలిగినటువంటి గోమేధికం అని జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకుడు మన పరమ యాజకుడు యేసు ప్రభు. ఈ యాజకునిలో ఉన్నటువంటి జీవితంలో మనము ఒక రాయిగా ఆయన హృదయములోనికి లేకపోతే ఆయన రొమ్మున ఆనుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకునికి ఉన్నటువంటి ఆ ఎపోదులో ఉన్న ఈ 12 ముత్యాలలో 12 రాళ్ళలో ఒక రాయి గోమేధికం అంటే ఆయన రొమ్మున ఆనుకునే అనుభవం, ఆయన రొమ్మున ఆనుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పీషోను అనేబడినటువంటి నది అవిల దేశము ప్రవహించింది. అవిల్ అనగా ఇసుక భూమి. ఇసుక భూమిలో ఎప్పుడైతే దేవుని వాక్యము ప్రవహించిందో,
అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటిదంటే దైవత్వంగా మార్చబడినారు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినట్టుగా మనం చూస్తాం. అక్కడ అప్పుడు ఎప్పుడైతే క్రీస్తు దైవత్వంలోనికి మార్చబడినారో, అక్కడ బోళము దొరికింది. సాక్ష్య జీవితం కలిగి ఉన్నారు. రెండోది మరి బంగారం ఉంది. పరిశుద్ధత కలిగి ఉన్నారు. మూడోది గోమేధికం ఉంది. దేవుని రొమ్మున ఆనుకునే అనుభవాన్ని అలాంటి సమయాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో ఈ నది ప్రవహిస్తుందా? ఈ నది ప్రవహించినట్లయితే అద్భుతమైన కార్యం మన జీవితంలో చూడగలం. ఈ నదిలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూసాం. నీ జీవితంలో ఎంత భారం ఉన్నా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే, దేవుని వాక్యానికి మనం సమయాన్నిస్తే, దేవుని వాక్యములో మనం నాటబడితే, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుని వాక్యం మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తది. ఇదే వాక్యము మనల్ని పరిశుద్ధపరచబడుతది. ఇదే వాక్యము సాక్ష్య జీవితగా నిలపోతది. ఇదే వాక్యము దేవుని రొమ్మున ఆనుకునే అనుభవానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము అద్భుతమైనటువంటిది. అది ఆశ్చర్యకార్యాలను జరిగించే వాక్యం. కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించును. నా పాదములకు దీపమై ఉన్నది. కాబట్టి బాధలలో నెమ్మదిచ్చే వాక్యం అది. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, వెనకడుగు వేయకుండా దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యానికి సమయాన్నిచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తది. నిన్నటి దినమందు సిస్టర్ జ్యోతమ్మ చెప్పినట్టుగా, అయ్యో! అన్యులైనటువంటి మా వారందరికి కూడా దేవుని సువార్త ప్రకటించాలనే ఆశ, ఆలోచన, ఆమె తలంపు, ఆమెకున్నటువంటి ఆశను దేవుడు నెరవేర్చాడు. దేవుని వాక్యం ఇలాంటి వ్యతిరేకులు వాళ్ళు నర్వ ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటించడం అంటే చాలా కష్టమైనటువంటి వాళ్ళు. ఏదైనా ఒక మాట మాట్లాడితే చాలు వెంటనే వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇస్తారు. భయంకరమైనటువంటి మనుషులు. అలాంటి వారిని దేవుని వాక్యం ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా గొప్పగా చేశాడు. వాక్యం ప్రకటించబడింది. చాలా శ్రద్ధగా విన్నారు. ఇంట్రెస్ట్‌గా విన్నారు. అందరూ గూడా సానుకూలంగా ఉన్నారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించినారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా గొప్పది. అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం అది. తప్పకుండా శరీరములను, ఎముకలను, మూలుగులను వేరు చేస్తుంది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యం మన జీవితంలో నాటబడాలి. అద్భుతమైన కార్యాలు జరగాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.